మొన్న కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం ఒక యాక్సిడెంట్ గురించి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అట్లా ఆ ప్రమాదం జరగడానికి ముందు ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి బైక్ యాక్సిడెంట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివశంకర్ మరియు అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఇద్దరు కలిపి టేకు అనే గ్రామం వద్ద రైన్ షాప్ లో విపరీతంగా మద్యం చేపించి ఆ మద్యం చేపించిన తర్వాత ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఆ బంకులోకి వెళ్ళి ఆ బంకు పెట్రోల్ కొట్టించే సమయంలో చాలా ర్యాష్ గా ఆ బైక్ డ్రైవ్ చేస్తూ చేసిన తర్వాత ఆ బంకు ప్రాంతంలోనే ఈ బస్సును ఓవర్టేక్ చేస్తూ ముందుకెళ్లడం జరిగింది. ఈ ప్రమాదం జరిగినటువంటి బస్సును ఓవర్టేక్ ముందుకెళ్లిన తర్వాత ఈ శివశంకర్ మధ్య మధ్యలో చాలా ర్యాష్ లో బండిని డ్రైవ్ చేస్తూ రోడ్డు పక్కన ఉన్నటువంటి డివైడర్ కొట్టి అక్కడే స్పాట్ లోనే రోడ్డు పై పడిపోయి స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి శివశంకర్ చూసి అతని స్నేహితుడు ఎదుస్వామి భయపడి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. సుమారుగా 2:30 ప్రాంతంలో చాలా ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి బస్సు యొక్క డ్రైవర్ ఈ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ ను గుర్తించకపోవడం వల్ల ఈ బైక్ ను సడన్ గా ఢీకొనడం జరిగింది. సడన్ గా ఢీకొనడం వల్ల బస్సు సుమారు చాలా ఓవర్ స్పీడ్ తో ఉండడం వల్ల సడన్ గా బ్రేక్ కొట్టినట్లయితే బస్సు ఎక్కడ బోల్తా పడుతుందనే భయంతో డ్రైవర్ యొక్క బస్సును అలాగానే కొనసాగిస్తూ ముందుకెళ్లడం జరిగింది. ముందుకెళ్లేటప్పుడు ఆ బైక్ యొక్క ట్యాంకర్ ఫెయిల్ అయి ఆ ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అయి చిన్నగా మంటలు మొదలవడం జరిగింది. మంటలు ప్రయాణ యజమాన్యాలు ఆ బస్సులు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల లగేజ్ నే కాకుండా డబ్బులకు కక్కుర్తిపడి ఎక్స్ట్రా లగేజ్ కూడా వేసుకోవడం వల్ల ఆ బస్సులో సుమారుగా 4 వరకు మొబైల్స్ ఆ యొక్క లగేజ్ బాక్స్ లో ఉన్నాయి. ఈ మంటలు ఎప్పుడైతే ఆ లగేజ్ బాక్స్ అందుకోవడం వల్ల ఆ లగేజ్ బాక్స్ లో ఉన్నటువంటి ఈ మొబైల్స్ భారీగా పేలి అతి వేగంగా మంటలు ఎక్కువగా వ్యాపించడం జరిగింది. ఈ ఎక్కువగా వ్యాపించడం వల్ల ఎప్పుడైతే మంటలు ఎక్కువగా వస్తున్నాయో బస్సులు స్లోగా అప్పుడే చూసినటువంటి డ్రైవర్ ఆపేసి బ్యాక్ సైడ్ మంటలను చూసి భయపడి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోవడంతో అక్కడ ఉన్నటువంటి మరి ఆ టైంలో సహాయం చేసే వారు ఎవరు లేకపోవడం వల్ల కొన్ని సమయాల్లో అంటే 15 నిమిషాల్లో బస్సు మొత్తం కాలి బూడిదైపోవడం వల్ల సుమారుగా మనకు ఒక 20 మంది వరకు ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది.